ఇస్తాను, ఏందిరా ఈ బార్క ఉద్యోగం చేస్తున్నా అంటాను నేను. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. వాలంటీర్లు కనుక ఈ పని చేస్తే లాగి కొట్టి కంప్లైంట్ చేయాలి. అది ఆ రకమైనటువంటి చైతన్యంతో ప్రజల్ని తయారు చేస్తే వాలంటీర్లు వాళ్ళ సార్ మానసికంగా వాళ్ళు నలిగిచేస్తున్నారండి. 5,000 రూపాయలతో అటు బతకలేక చావలేకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితేనే వాలంటీర్ వ్యవస్థను మేము సంస్కరిస్తాము, వాళ్ళకి న్యాయమైన వేతనాలు ఇస్తాము అంటే ఎవరు చెప్తే వాళ్ళ తరఫున ప్రచారం చేస్తారు సార్. ఇది వాతావరణం. కాబట్టి మనమేం ఆందోళన పడాల్సిన పని లేదు. ఆయనకి ఎందుకంటే వైసీపీ పార్టీని చేతులారా నాశనం చేసినాడండి ఆయన. వైసీపీ పార్టీ లేదు ఈరోజు, వైసీపీ కమిటీలు లేవు, వైసీపీ ఇన్ఛార్జ్లు ఉన్నారు. ఆ ఇన్ఛార్జ్లు అంటే ఎవరు లేడు, ఈ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఇన్నాళ్ళు ఉన్నారు. రేపు షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎందుకుంటారు వాళ్ళు? వాళ్ళు ఎవరు లేకపోతే దిక్కులేని అనాథలు వీళ్ళు వీధుల్లో. కాబట్టి వైసీపీ పార్టీని విజయవంతంగా అతనే నిర్మూలించినాడు. కాబట్టి రేపు గోదావరి తప్ప వేరే మార్గం లేదు ఆయనకు. ఇప్పుడు మీరు ఒక జోక్ వేశారు, ఏదో ఒక్క ఛాన్స్ అని. నాకు ఈ మధ్య ఒక మిత్రుడు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినాడు, నేను చూసి నవ్వొచ్చింది నాకు. తండ్రి లేని వాడిని నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు, తల్లి చెల్లి నన్ను దూరం చేస్తారు, మరొక ఆ రకమైనటువంటి దొంగ ఏడుపులు ఏడుస్తాడు. జనం ఎవరు పిచ్చోళ్ళు కాదండి, జనం ఇప్పటికీ విసిగిపోయి ఉన్నారు. అట్లాగే వాలంటీర్ల వరకు వచ్చినప్పుడు అవసరమైతే మనం ఎలక్షన్ యంత్రాంగాన్ని మనం డిమాండ్ చేయొచ్చు. ఎన్నికల యంత్రాంగం వాళ్ళందరినటువంటి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయడము, వెంటనే ఊసి చేయడము చేయాల్సినటువంటి అవసరం. కానీ గఫూర్ గారు మీరు అంటున్నారు ఆందోళన, మనమేమి ఆందోళన జరాల్సిన పరిస్థితి అవసరం లేదు, వాళ్ళ రూపం ఏంటో తెలిసిపోయింది, వాళ్ళ పార్టీని వాళ్ళే భూస్థాపితం చేశాడని మీరు అంటున్నారు. ఆందోళన చెందాల్సింది మనం కాదు కదా. ఇప్పుడు మీరు చాలా అనుభవం ఉన్న నాయకులు, ఒక పార్టీ నాయకులుగా ఎమ్మెల్యేగా మీకు తెలుసు, లేదా శ్రీనివాసరావు గారికి తెలుసా, రజనీ గారికి తెలుసు, లేకపోతే మాకు తెలుసు, నాకు తెలుసు జర్నలిస్ట్గా. కానీ కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏదేదో చెప్పేస్తే అరచేతిలో స్వర్గం కదా సార్. ఏదో అంటారే, అరచేతిలో ఏదో పోసి మోసేద్దాకా నాకు ఇచ్చారంటారు. ఆ టైప్లో చేస్తే మరి ఇంకా చెప్పరు సార్. అందులో ఎవరు చేదాటిపోయిందా వ్యవహారం?